మిత్రులందరికీ అన్న బాలసింగం గారికి ప్రత్యేకమైన జయభీములు. దక్షిణాది పార్లమెంటు సీట్లు పెంపు అనేది ఇప్పుడు ఆనందన్న చెప్పినట్టు పెరిగితే ఏం జరుగుతుంది, ఎవరో రెడ్డో ఎలమో అనేది కాదు. ఆ చర్చని పక్కన పెడితే చట్టసభల్లో చర్చకు రాని బిల్లులు చాలా ఉంటాయి. మన సంఖ్య తగ్గడం మూలంగా, వాళ్ళ బలమైన సంఖ్య పెరగడం మూలంగా ఆ విషయాల మీద మాట్లాడే నాయకులు కానీ మన తరపు నుంచి ఎవరు లేకపోతే ఎన్నో బిల్లులు మనకు వ్యతిరేకంగా, ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఎన్నో బిల్లులు అక్కడ పాస్ అవుతాయి. అది ముఖ్యం, కీలకం. ఇక్కడ నుంచి ఎవరైనా గెలవని, భవిష్యత్తులో ఇక్కడ దక్షిణాది పార్లమెంటు సభ్యులు ఎవరైనా గెలవని, కానీ మనకు సంబంధించిన రిప్రజెంటేషన్ అక్కడ లేకపోవడం మూలంగా రక్షణ రంగం కాంచి మొదలుకుంటే, విద్యారంగం కాంచి మొదలుకుంటే అన్ని రంగాలలో వాళ్ళు చెప్పినటువంటి బిల్లులు పాస్ అవుతాయి. భవిష్యత్తులో మన ముందు తరాల పిల్లలకు విద్యా విషయంలో కాదు, జాబుల విషయంలో కాదు, అసలు బతుకుదేరువనే లేకుండా క్రమంగా ఏం జరుగుతుందంటే మళ్ళీ దీని వెనక మనుధర్మశాస్త్రం అనేది కూర్చొని మళ్ళీ మనం బానిసగిరే జరుగుతుంది. ఇదొకటి. రెండోది, ఇవాళ ఇంతకుముందు చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అన్న చెప్పిండు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది ఎన్డీఏ కూటమిలో ఉండి అంటే, రేపు భవిష్యత్తులో మనదేం తప్పులేదమ్మా, బీజేపీ పార్టీ ఏం తప్పులేదమ్మా, పాపం మనకు సాగలేక మన పిల్లల్ని కనలేకపోయినాం, మన జనాభా తక్కువ ఉన్నది కాబట్టి మన సీట్లు కూడా తక్కువ వచ్చని చెప్పకనే చెప్పి రేపు కింది స్థాయి వరకు ఉద్యమాన్ని మనం ఒక కింది స్థాయి నుంచి పై స్థాయికి ఉద్యమం లేపినప్పుడు మనమే ప్రజల్ని ఒక చర్చకు లేకుండా చేయడం అన్నమాట దీని కుట్ర. అంటే ఎవరు సిద్ధంగా, చైతన్యం కాకుండా ఎవరు సిద్ధంగా రాలేరు. ఇక ఎందుకంటే అరే మనదే తప్పు కావచ్చు, పిల్లల్ని కనలేం కదా, వాళ్ళు కన్నారు కాబట్టి ఇది నిజమే కదా, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ ఇవ్వాలి అంటే సామాన్య ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం వస్తున్నటువంటి స్టేట్మెంట్లు అవి. కాబట్టి ఆ స్టేట్మెంట్లు ఈ చట్టసభలో మన ప్రాబల్యం లేకపోవడం మూలంగా ఫ్యూచర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కిరాతకంగా ఉండే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ వీసీకే పార్టీ అందుకే ముందుగానే తిరుమలవన్ గారు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పిన అంశం కాదు ఇది, ముందు జాగ్రత్త గ్రహించే తిరుమలవన్ గారు ఒక నాకు తెలుసు 5 years బ్యాక్ 10 years బ్యాక్ ముందే గ్రహించి ఇది జరగబోతుంది అని చెప్పేసి చెప్పడం, ప్రకటించడం జరిగింది. అది ముందు మన లీడర్ గారు ఎలా అయితే దీన్ని అబ్జర్వ్ చేసి చెప్పినరో అదే సేమ్ పొజిషన్లో ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో ఈ వీసీకే పార్టీ ఈ చేసే ఉద్యమాలకు మీ అందరి సపోర్టు రావాలని ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.